సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మహానగరాలుంటేనే ఆదాయం ఉంటుందన్నారు జగన్. హైదరాబాద్ ని కోల్పోవటం వల్ల నష్టపోయామన్నారు. అందుకే విశాఖపై ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చితే బాగుండేదన్నారు. మళ్లీ గెలిచి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడతామన్నారు. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరుబాట పడుతున్నారు కేసీఆర్. 13న నల్గొండలో జరిగే సభకు ఆయన హాజరవుతున్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రాజెక్టుల్ని అప్పగించలేదన్నారు. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు. తనను బీఆర్ఎస్ ని టచ్ చేయడం రేవంత్ వల్ల కాదన్నారు. ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు రేపు రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. పొత్తులపై బీజేపీ జాతీయ నాయకులతో చర్చిస్తారు. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎల్లుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అవుతున్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ కి జై కొట్టారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ లోకి వెళ్లటం వెంకటేష్ ఇష్టమన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. టికెట్ వచ్చే అవకాశం మాత్రం లేదన్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులని సస్పెండ్ చేశారు. వారిపై స్పీకర్ ఒక రోజు పాటు వేటు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పై కాగితాలు విసిరేశారు. మొన్న 23 వస్తే ఈసారి 10 కూడా రావన్నారు అబ్బయ్య చౌదరి. టీడీపీ సభ్యులు రెచ్చగొడుతున్నారని అంబట్ అన్నారు. ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని ప్రవేశపెట్టారు. అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా బిల్లుని తీసుకొచ్చారు. పెళ్లి, విడాకులు, వారసత్వాలపై కీలక అంశాలను పొందుపరిచారు. బిల్లుకి వ్యతిరేకం కాదంటూనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.